అనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 4 ఆవులు ఉండేవి. ఆ 4 ఆవుల్ని ఆ రైతు చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ 4 ఆవులు ఎక్కడికి తప్పిపోకుండా ఉండడం కోసం రైతుకి ఒక ఉపాయం వస్తుంది. వెంటనే వెళ్ళి 4 గంటలు కొని తీసుకొచ్చి ఆ 4 ఆవులకి వేస్తాడు. అవి తినడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ గంటల శబ్దం ద్వారా రైతు తెలుసుకుని వాటిని ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. అలా ఆవులు గడ్డి మేస్తూ ఉండగా ఒకతను ఆవుల్ని చూస్తాడు. అబ్బా! ఈ ఆవు భలే ఉంది. ఎలా అయినా దొంగిలించాలి అనుకుంటాడు. వెంటనే రైతు దగ్గరికి వెళ్ళి, ఏవండీ, ఆ గంట ఎక్కడ కొన్నారు? చాలా బాగుంది అని అడుగుతాడు. అప్పుడు రైతు, దగ్గరలో ఉన్న మార్కెట్లో కొన్నానండి. చాలా చౌకగానే కొన్నాను. రూ. 50 పడింది అంటాడు. అప్పుడు అతను, నాకు ఈ గంట బాగా నచ్చిందండి. ఎలా అయినా నాకు ఈ గంటే కావాలి, ఇస్తారా అని అడుగుతాడు. రైతు ఆలోచిస్తూ ఉండగా, రూ. 50 కాదండి, రూ. 100 ఇస్తాను. నాకు ఎలాగైనా ఈ గంటే కావాలి అంటాడు. రైతు, సరేలే, రూ. 50కి 100 వస్తుంది కదా అని చెప్పి ఇచ్చేస్తాడు. అలా తీసుకున్న అతను ఆ గంట తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు వచ్చి అక్కడున్న ఆవును కూడా దొంగలిస్తాడు. ఆ తర్వాత రోజు రైతుకి అంతా అర్థమవుతుంది. అతను గంట ఎందుకు కొనుక్కున్నాడో. రూ. 50ది రూ. 100కి ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఎవరైనా ఒక వస్తువు తక్కువకి ఇస్తున్నారు అంటే దాని వెనకాల ఏముందా అని ఆలోచించుకోవాలి. అంతేగాని తొందరపడి అయ్యో తక్కువకి వస్తుంది కదా అని ఆశపడకూడదు. దాని వెనకాల ఏముందో గ్రహించుకోవాలి. కథ కంచికి మనం ఇంటికి.